హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో ఎఫ్బిఓ ఎగ్జామ్ని టార్గెట్ చేసి ఇవాళ ఎథ్నో బాటనీలో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎస్, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎథ్నో బాటనీ. సో ఎథ్నో బాటనీ ఫాదర్ అని మనం ఎవరిని పిలుస్తాము అని అంటే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? విలియం హార్ష్బర్గర్ అండ్ రిచార్డ్ ఎవన్స్ స్కట్లర్, ఎస్కే జైన్, కరోలస్ లిన్నేయస్. ఓకే, సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో 4 ఆప్షన్స్లో మనం ఎవరిని ఫాదర్ ఆఫ్ ఎథ్నోబాటనీగా కన్సిడర్ చేస్తాము అని అంటే, సో రైట్ ఆన్సర్ ఎవరు అని అంటే, సో జాన్ విలియం హార్ష్బర్గర్ని మనము ఫాదర్ ఆఫ్ ఎథ్నోబాటనీగా కన్సిడర్ చేస్తాం. సో యాక్చువల్లీ మీకు ఎథ్నోబాటనీ అంటే తెలుస్తుంది. సో ఎథ్నోబాటనీ అంటే ఏంటంటే ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్. సో ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్ ఈజ్ కాల్డ్ ఎథ్నోబాటనీ అని అంటాము. అంటే హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాయి అంటే, హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో మెడిసిన్స్, ఆల్కలాయిడ్స్ని కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కోసం కూడా యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మెడిసిన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ప్లాంట్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ వేరియస్ పర్పస్లో ప్లాంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాటి యొక్క ప్రొటెక్షన్ ఎలా చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన రిలేషన్ని మనం ఎథ్నోబాటనీ అని అంటారు. సో కాబట్టి దీని గురించి ఫస్ట్ డిస్క్రైబ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని అంటే, సో విలియం హార్ష్బర్గర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో బర్గర్. నెక్స్ట్, ఎథ్నోబాటనీ మెయిన్లీ డీల్స్ విత్. సో ఎథ్నోబాటనీ మేజర్గా దేన్ని డీల్ చేస్తుంది అని అంటే, యూజ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ అగ్రికల్చర్, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ దేర్ యూజెస్, జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, సో ప్రాపగేషన్ అంటే ఏంటి అని అంటే రీప్రొడక్షన్ అండి. రీప్రొడక్షన్ని మనం ప్రాపగేషన్ అనేసి పిలుస్తాం. ఇప్పుడు ప్లాంట్స్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం కదా, అంటే వెజిటేటివ్ పార్ట్స్ నుంచి కొత్త ప్లాంట్స్ని కనుక మనం జనరేట్ చేస్తే, అంటే రూట్స్ నుంచి కానీ, స్టెమ్ నుంచి కానీ, లీవ్స్ నుంచి కానీ కొత్త ప్లాంట్స్ని జనరేట్ చేస్తే దట్ ఈస్ లైక్ వెజిటేషన్ అనేసి పిలుస్తారు. ప్రాపగేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ అని పిలుస్తారు. ఇంకా జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్లో వాటి యొక్క జీన్స్ని ఐడెంటిఫై చేసి కొత్త జీన్స్ని ఇన్సర్ట్ చేసి హైబ్రిడ్ ప్లాంట్స్ని సృష్టించడాన్ని, హార్టికల్చర్ డెవలప్ చేయడాన్ని జెనెటికల్ ప్రాపగేషన్ అనేసి పిలుస్తూ ఉంటారు, మోడిఫికేషన్స్ అంటారు. ఇంకా పోతే ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ దేర్ యూజెస్. సో మనకు ఎథ్నోబాటనీ అంటే యాక్చువల్లీ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ దేర్ యూజెస్. సో ప్లాంట్స్ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్, వాటి యొక్క యూజెస్ అన్నమాట. అంటే ట్రెడిషనలీ ప్లాంట్స్ని మనం ఏ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడంటే ప్లాంట్స్ని ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఇంకా ఎడ్యుకేషన్లో పేపర్ని తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత కన్స్ట్రక్షన్లో వుడ్ వర్క్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్పస్లో ఎక్కువగా ప్లాంట్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మెడికల్ ఇండస్ట్రీలో వీటి యొక్క యూసేజ్ సమ్వాట్ రెడ్యూస్ అయిందండి. ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, కెమికల్స్ త్రూ తయారు చేసిన మెడిసిన్స్ని. ఒకప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఒక 40-50 ఇయర్స్ ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా సో మెడిసిన్స్ని ఎక్కువగా ప్లాంట్స్ని యూజ్ చేసేవాళ్ళు. నాటు మందులు అంటూ ఉంటారు చూసారా? సో ప్లాంట్స్ని ఎక్కువగా యూజ్ చేసి వాటి ఆల్కలాయిడ్స్ని కలెక్ట్ చేసి మెడిసిన్స్ని తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్లో ప్లాంట్స్ని యూజ్ చేస్తాం. అంటే ఒక మనిషి ప్లాంట్ని లేదా మొక్కలని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, మనిషికి ఎలా అవి ఉపయోగపడుతున్నాయి, సో దాని గురించి చదవడాన్ని మనం ఎథ్నోబాటనీ అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. యూజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అగ్రికల్చర్. అఫ్ కోర్స్ అగ్రికల్చర్లో కూడా ప్లాంట్స్ యూజ్ అవుతాయి, అది చాలా తక్కువ. సో వీటన్నిటిలోని ప్లాంట్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇక్కడ చూస్తే ప్లాంట్స్లో కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ వాటి యొక్క పర్పస్ దేనికోసం యూజ్ చేస్తారో చూద్దాము. సో అకోరస్ కలామస్ అనే ఒక ప్లాంట్. సో వాటిని రైజోమ్ అండ్ రూట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాఫ్ ఫీవర్. వాటి యొక్క రూట్స్ని మనం కాఫ్, దగ్గుకి, ఫీవర్కి
యూజ్ చేస్తాం, యాజ్ ఎ లాక్సేటివ్గా వాడతారనమాట. అండ్ డైయూరిటిక్కి మెడిసిన్గా కూడా వాడతారు. డైయూరిటిక్ అంటే ఇది ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ అండి. వాసోప్రెసిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల రోజుకి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ యూరిన్ గాన మనం ఎక్స్క్రీట్ చేస్తే, ఇప్పుడు డైలీ 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం. బట్ వాసోప్రెసిన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ యూరిన్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం, అప్పుడు కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. అలాంటి ఒక డిసీజెస్కి కూడా మనం ఈ ప్లాంట్ నుంచి అకోరస్ కలామస్ అనే ప్లాంట్ నుంచి వాటి యొక్క రూట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆల్కలాయిడ్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట మెడిసిన్గా. సో కాఫ్, ఫీవరు డైయూరిటిక్ మెడిసిన్గా యూజ్ చేస్తారు. అండ్ ఏజెల్ మర్మలస్ దీన్ని యూజ్ చేసి వీటి యొక్క లీవ్స్ని మ్యూసిలేట్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ జాండీస్. సో జాండీస్ అంటే తెలుసు కదా, పచ్చకామెర్లు అంటారు. జాండీస్ని మనం ఎల్లో ఫీవర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో జాండీస్కి మెడిసిన్గా సో ఏజెల్ మార్మిలాస్ని యూజ్ చేస్తూ ఉంటారు, వాటి యొక్క లీఫ్ని. అట్ ది సేమ్ టైం అబుటిలాన్ ఇండికమ్ని వాటి యొక్క రూట్స్ని యూజ్ చేసి రూట్స్ పేస్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ ఫర్ గ్యాస్ట్రోఎంటరైటిస్. సో గ్యాస్ట్రోఎంటరైటిస్ అని అంటే అదొక అసిడిటీ అనమాట, ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. స్టమక్లో హెచ్సిఎల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వచ్చే అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సో మెడిసిన్గా మనము అబుటిలాన్ ఇండికమ్ని యూజ్ చేస్తాం. తర్వాత అలోవీరా తెలుసు కదా. సో అలోవీరాని అల్సర్కి మెడిసిన్గా యూజ్ చేయొచ్చు. సో అర్లీ మార్నింగ్ లేచి అలోవీరా జ్యూస్, ఒక అలోవీరా జెల్ ఉంది కదా, అలోవీరా జెల్ మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసి అలోవీరా జ్యూస్ని కన్నా మనం తాగితే సో ఎక్కువ మనకి ఏంటి అని అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతుంది అనమాట, ఓకేనా. బర్న్స్కి, జాండీస్కి కూడా అలోవీరాని యూజ్ చేస్తారు. యాక్నీస్కి కూడా అలోవీరాని యూజ్ చేస్తారండి. సో యాక్నీస్ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ అలాంటివి ఏమైనా వచ్చినాయనుకోండి, సో అలోవీరాని ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు. సో యాక్నీ పోతుంది అనమాట, ఓకేనా. అండ్ మండుక్ పర్ని దీన్ని మెమరీ పవర్ని ఇంక్రూజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో బ్రెయిన్ ఫంక్షన్, మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి మండుక్ పర్నిని ఎక్కువగా యూజ్ చేస్తారు, దాన్ని గోటు కూరలా అంటారు, ఓకేనా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్స్ అన్నమాట, వాటి యొక్క యూసేజెస్. ఇంకా మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉందండి. ఈ టేబుల్ మీద క్వశ్చన్ మేబీ ఎక్స్పెక్టెడ్, సో అందుకే ఈ టేబుల్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్లాంట్స్ నుంచి డిఫరెంట్ ఆల్కలాయిడ్స్ని మనం కలెక్ట్ చేస్తాం, ఓకే. ఏ పార్ట్ నుండి కలెక్ట్ చేస్తామో వాటి యొక్క యూసేజెస్ ఏంటి అనేది కన్నా మనం చూస్తే, సో కెఫైన్ని మనం కాఫీ ప్లాంట్ సీడ్స్ నుంచి కలెక్ట్ చేస్తామండి. సో దీన్ని స్టిమ్యులెంట్గా మనము వాడుతూ ఉంటాం రిలాక్సేషన్ కోసం, ఓకేనా. అండ్ నికోటిన్ని టొబాకో ప్లాంట్ లీవ్స్ నుంచి నికోటిన్ని కలెక్ట్ చేస్తారు. ఇది ఇన్సెక్టిసైడ్ అనమాట. సో వేరియస్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని కిల్ చేస్తూ ఉంటుంది. సో ఇన్సెక్ట్ అంటే ఆర్థ్రోపోడా కేటగిరీకి సంబంధించిన ఇన్సెక్ట్స్ నుంచి మనకి ఏమైనా డిసీజెస్ స్ప్రెడ్ అయినాయనుకోండి, సో ఇప్పుడు గజ్జి, ఇచ్మైట్ ఉంది కదా, అలాంటి ఇచ్మైట్లను చంపడానికి మనము నికోటిన్ని యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత మార్ఫిన్ కొకైన్ వచ్చి ఓపియం ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ నుంచి కలెక్ట్ చేస్తాము. దీన్ని పెయిన్ కిల్లర్గా వాడచ్చు. సో బాడీ పెయిన్స్కి, లేకపోతే బాగా సివియర్ పెయిన్స్ ఏమైనా ఉంటే సో పెయిన్ కిల్లర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. నింబిన్ నీమ్ ట్రీ, వేప చెట్టు నుంచి తీస్తారు. వేప చెట్టు సీడ్, బార్క్, బెరడు, లీవ్స్, ఆకుల నుంచి తీసి యాంటీసెప్టిక్ ఏజెంట్గా యూజ్ చేస్తారనమాట. ఏవైనా పుండ్లు, గాయాలు తగిలినప్పుడు బాడీ లోపల సెప్టిక్ అవ్వకుండా నింబిన్ని యాంటీసెప్టిక్ ఏజెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. ప్లస్ చికెన్ పాక్స్కి, స్మాల్ పాక్స్కి ఇలాంటి డిసీజెస్కి నింబిన్ని మెడిసిన్గా యూజ్ చేస్తూ ఉంటారు. చికెన్ పాక్స్ వారిసెల్లా అనే ఒక వైరస్ వల్ల వస్తుంది, ఆ వైరస్ని కిల్ చేయడానికి కూడా నింబిన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వినైన్. సో క్వినైన్ని సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి కలెక్ట్ చేస్తారండి. యాంటీ మలేరియల్ డ్రగ్ అంటారు దీన్ని, అంటే మలేరియాకి దీన్ని మెడిసిన్గా యూజ్ చేస్తారనమాట, ఓకేనా. మలేరియా మెడిసిన్ ఏది సింకోనా ప్లాంట్ బార్క్ నుంచి కలెక్ట్ చేసే సో క్వినైన్. మలేరియా ప్రోటోజోవల్ డిసీజ్ అది, ఓకే. సో ఏ ప్రోటోజోవో వల్ల వస్తుంది అంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక ప్రోటోజోవో వల్ల వస్తుంది. సో దాన్ని కిల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అలాగే రిజర్పైన్. సో రిజర్పైన్ వచ్చేసి రావోల్ఫియా అనే ప్లాంట్ రూట్ బార్క్ నుంచి కలెక్ట్ చేస్తామండి. దీన్ని స్నేక్ బైట్, పాము కాటుకి మెడిసిన్గా యూజ్ చేస్తామన్నమాట రిజర్పైన్ అనే మెడిసిన్ని. సో రావోల్ఫియా ప్లాంట్ రూట్ బార్క్ నుంచి తీస్తారు, ఓకే. అండ్
స్కోపోలమైన్ అనే మెడిసిన్ని ఆల్కలాయిడ్ని దతూరా ప్లాంట్ నుంచి తీస్తారు. దతూరా ఫ్రూట్ నుంచి కానీ ఫ్లవర్ నుంచి కానీ తీస్తారు. దీన్ని సెడేటివ్గా యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో సెడేటివ్స్గా యూజ్ చేస్తారు సమ్ మత్తును తగ్గించడం కోసం. అండ్ పైరెథ్రాయిడ్స్, వీటిని ట్రైడాక్స్ ప్లాంట్ నుంచి ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఇది కూడా ఇన్సెక్టిసైడ్గా మనం వాడచ్చు. ఇవి కాకుండా ఇంకా మనకు రకరకాల ప్లాంట్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ని మనకు కలెక్ట్ చేస్తూ ఉంటారండి. సో మెడికల్ పర్పస్కి అంటే ఫార్మసిటికల్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా రీసెర్చ్ చేసి డిఫరెంట్ ఆల్కలాయిడ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. ఇలా మెడికల్ ఫీల్డ్లో ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ కొన్ని మనకి ఇక్కడ చూడండి, ఇది కొంచెం బ్లర్గా కనిపిస్తూ ఉంది కదా. సో అట్రోపైల్ అనే అట్రోపైల్ ఆల్కలైడ్ని యాంటీడోట్ టు సో ఆర్గానోపాస్పేట్ పాయిజనింగ్లో మనము యాంటీడోట్గా వాడుతూ ఉంటారు. సో మార్ఫైన్ని మనము అనస్థీషియాకి మెడిసిన్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో క్వినైన్ వచ్చేసి యాంటీ మలేరియల్ డ్రగ్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చి కొంచెం బ్లర్గా ఉంది. నేను పీడిఎఫ్ మీకు గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. మీకు నేను ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ లింక్లో షేర్ చేస్తాను. ఓకేనా. ఎస్, కొన్ని ఆల్కలాయిడ్స్ అండ్ థీపటిక్ అప్లికేషన్స్, వాటికి ఏ థెరపీ కోసం, ఓకే, థెరపటిక్ అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో థెరపటిక్ అప్లికేషన్స్ అంటే ఏ థెరపీ కోసం ఏ ఆల్కలాయిడ్ని యూజ్ చేస్తారు అనేది ఇది ఒక టేబుల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు హార్ట్ డిసీజెస్ ఉన్నాయి కదా. సో హార్ట్ డిసీజెస్ కోసం దేన్ని యూజ్ చేస్తారంటే డైగాక్సిన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో తర్వాత నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిసీజెస్ని క్యూరేర్ అనే ఒక ఆల్కలాయిడ్ని యూజ్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇవి నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను, ఇక్కడ బ్లర్గా ఉంది. సో ఒకసారి ఆ పీడిఎఫ్లో మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద టర్మ్ ఎథ్నోబాటనీ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ ఇన్. సో ఎథ్నోబాటనీ అనే టర్మినాలజీని ఎప్పుడు కనిపెట్టారు అని అంటే సో 1895లో. సో 1895లో ఎథ్నోబాటనీ అనే టర్మినాలజీ గురించి డిస్కషన్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఎప్పుడు ఎథ్నోబాటనీ 1895. సో 1895లో ఎథ్నోబాటనీ గురించి డిస్కస్ చేశారు, అంటే ఆ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ ద బుక్ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఇన్ ఎథ్నోబాటనీ వాజ్ రిటన్ బై. సో మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఇన్ ఎథ్నోబాటనీ అనేది ఒక బుక్ అండి. ఈ బుక్ని రాసింది ఎవరంటే ఎస్కే జైన్. సో ఎస్కే జైన్ అనే ఒక సైంటిస్ట్ సో మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఇన్ ఎథ్నోబాటనీ అనే ఒక బుక్ని రాశారు. సో ఈ బుక్లో ఈయన మెన్షన్ చేసిన విషయాలు ఏంటి అని అంటే ప్లాంట్స్ యొక్క ఎకనామికల్ పర్పస్. ఓకే, ఎకనామికల్. సో అంటే ఎకనామికలీ ప్లాంట్స్ని మనం ఎలా యూజ్ చేస్తారు. ఓకే. అట్ ది సేమ్ టైం ఫార్మా ఇండస్ట్రీ. సో ఫార్మా ఇండస్ట్రీలో ప్లాంట్స్ని ఎలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ప్లాంట్స్ని ఎలా యూజ్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ కోసము ప్లాంట్స్ని ఎలా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ప్లాంట్స్ యొక్క యూసేజెస్ అనేవి చాలా ఉంటాయి. సో వీటన్ని డిపార్ట్మెంట్స్లోని ప్లాంట్స్ని ఎలా యూజ్ చేస్తూ ఉంటారు. ప్లస్ బయోడైవర్సిటీని మనం ఎలా కన్జర్వేట్ చేస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువైపోయి ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అయిపోయి అనేక రకాల అరుదైన మొక్కలన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. సో అలాంటి వాటిని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సాక్రెడ్ గ్రూవ్స్లో కానీ, లేకపోతే బొటానికల్ గార్డెన్స్లో కానీ, హెర్బేరియంస్లో కానీ, లేకపోతే కొన్ని అరుదైన మొక్కల యొక్క విత్తనాలు సీడ్స్ని మనము కోల్డ్ స్టోరేజెస్లో స్టోర్ చేసుకోవడం కానీ, ఇలా మల్టిపుల్ పర్పసెస్లో మనం యూజ్ చేసి ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఎస్కే జైన్ అనే సైంటిస్ట్ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఇన్ ఎథ్నోబాటనీ అనే బుక్లోని రాశారనమాట. ఓకేనా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎథ్నోబాటనీ. సో ఎథ్నోబాటనీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఇట్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ పీపుల్. ఇట్ ఇంక్లూడ్స్ ద యూజ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ మెడిసిన్, ఫుడ్ అండ్ సో rituals. It only deals with
laboratory uses of plants. So first statement, it studies the relationship between plants and people. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా, ఇట్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్కి మరియు ప్రజలకి. అంటే ఇందాకే చెప్పాం కదా, ప్లాంట్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నా, ప్లాంట్స్ అండ్ పీపుల్ అన్నా మనుషులే, ప్రజలు. సో వాళ్ళ మధ్య రిలేషన్ని చదవడాన్ని మనం ఎథ్నోబాటనీ అని అంటారు. సో అంటే ప్రజల వల్ల ప్లాంట్స్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ వల్ల ప్రజలకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, సో ప్రజలు ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, సో దానికోసం ప్లాంట్స్ ప్రజలకి ఏం చేస్తున్నాయి, సో వీటి యొక్క రిలేషన్ అనమాట. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ద యూజ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ మెడిసిన్, ఫుడ్ అండ్ రిచువల్స్. సో ప్లాంట్స్ని మెడిసిన్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాం, ఆల్కలాయిడ్స్ని, డిఫరెంట్ ఆల్కలాయిడ్స్ని తీస్తాం. ఫుడ్ పర్పస్లో, అగ్రికల్చర్ పర్పస్లో, సో వీటన్నిటిలో కూడా ప్లాంట్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్. సో ఇట్ ఓన్లీ డీల్స్ విత్ ల్యాబొరేటరీ యూజెస్ ఆఫ్ ప్లాంట్. సో ప్లాంట్స్ని ఓన్లీ ల్యాబొరేటరీ యూజెస్లో కాదు, సో మల్టిపుల్ టైప్ ఆఫ్ యూజెస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో సి ఇన్కరెక్ట్, ఓన్లీ ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎథ్నోబాటనీ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో ఎథ్నోబాటనీ అప్లికేషన్స్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్స్ చూడండి. కన్జర్వేషన్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో సో వాటిని మనము కన్జర్వ్ చేయడం. ట్రెడిషనల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ప్లాంట్స్ నుంచి మనము ఆల్కలాయిడ్స్ని కలెక్ట్ చేసి డిఫరెంట్ మెడిసిన్స్ని మనం ట్రెడిషనల్గా తీస్తాం, అంటే నాటు మందులు ఇలాంటివి. ప్లస్ మొక్కలను ప్రొటెక్ట్ చేయడానికి, మొక్కలను కాపాడుకోవడానికి మనం ట్రెడిషనల్గా యూజ్ చేసే మెథడ్స్ ఏంటి, సో ఆ మెథడ్స్ అన్నిటినీ మనము ఇందులో కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మెడిసిన్స్. సో కొత్త మెడిసిన్స్ని న్యాచురల్గా మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు ఆర్టిఫిషియలీ కొన్ని కెమికల్స్ త్రూ మెడిసిన్స్ అనేవి చాలా వచ్చాయి, సో వీటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోవిడ్ డిసీజ్ వచ్చింది. సో COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 2019 అంటారు. ఈ డిసీజ్ కరోనా వైరస్ అనే వైరస్ వల్ల వచ్చింది. ఈ వైరస్ని చంపడానికి మనం మెడిసిన్ని కనుక్కోలేకపోయాం, చాలామంది జనాలు చచ్చిపోతే వేరే ఆప్షన్ లేక మనం ఏం చేసినాం, వ్యాక్సిన్లు, కోవాక్సిన్, కోవిషీల్డ్, వీటిని కోవిషీల్డ్ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు స్పుత్నిక్ ఇలాంటి వ్యాక్సిన్స్ని మనం తయారు చేసాం. ఈ వ్యాక్సిన్స్ టెంపరీ రిలాక్సేషన్ కోసం, టెంపరీగా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని కరోనా వైరస్ని మీద ఫైట్ చేసి చంపడానికి ఈ వ్యాక్సిన్స్ని అందరూ వేసుకున్నారు టు గెట్ ద ఇమ్యూన్ సిస్టమ్. కానీ తర్వాత వీటి వల్ల కాంప్లికేషన్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు చాలామంది యూత్కే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి తెలుసా, 32 years 35 years ఆ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో కరోనా వ్యాక్సిన్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు. ఓకేనా, ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంట. సో హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే హై బీపీ, లో బీపీ, లేకపోతే అల్జీమర్స్ కూడా వస్తుంది, మెమరీ లాస్, అల్జీమర్స్ ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు. సో అట్లా ఈవెన్ డెంగ్యూ వ్యాక్సిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇట్లా కొన్ని ఆర్టిఫిషియల్లీ తయారు చేసిన జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ త్రూ తయారు చేసిన మెడిసిన్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి సో కొంచెం ట్రెడిషనల్ వేలో మనం మెడిసిన్స్ని, కొత్త మెడిసిన్స్ని కనుక మనం కనిపెట్టగలిగితే సో ఆ డిసీజ్కి మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ తగ్గిపోవడం అనేది ఏం జరగదండి. సో బయోడైవర్సిటీ అని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇంకా వాటిని ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. సో మొక్కలు పెరగడం వల్ల బయోడైవర్సిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. ఓకేనా, ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి బ్రతకడానికి ఆక్సిజన్ మొక్కలే ఇస్తాయి. ప్రతి ప్రాణికి ఫుడ్ ప్లాంట్సే కదా ఇస్తాయి. సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్ ఓన్లీ ప్లాంట్సే కదా. మిగతా జంతువులన్నీ కూడా ఫుడ్ కోసం వాటి మీద డిపెండ్ అయి పెరుగుతాయి. సో కాబట్టి బయోడైవర్సిటీ డిస్ట్రక్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓన్లీ ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ బయోడైవర్సిటీ ఎథ్నోబాటనీ అప్లికేషన్స్లో నేను ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఇచ్చాను. ఈ అప్లికేషన్కి సంబంధించి మీరు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుందండి. సో ఫస్ట్ వచ్చేసి మెడిసినల్ యూజెస్, అంటే ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో కానీ లేదా మెడిసిన్స్ పర్పస్లో కానీ ప్లాంట్స్ని ఎలా యూజ్ చేస్తారు అంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్డ్ బై ట్రైబల్ అండ్ రూరల్ కమ్యూనిటీస్ ఫర్ ట్రీటింగ్
వేరియస్ డిసీజెస్, హెల్ప్స్ ఇన్ డిస్కవర్ న్యూ డ్రగ్స్. చూడండి మెడికల్ యూజెస్లో ఫస్ట్ అప్లికేషన్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్డ్ బై ట్రైబల్. సో ట్రైబల్ ఎవరైతే ఉన్నారో అంటే అడవులలో నివసించే ట్రైబ్స్ ఉంటారు కదా, ఆ ట్రైబ్స్ ప్లస్ రూరల్ కమ్యూనిటీస్ అంటే అడవి చుట్టుపక్కల నివసించే వాళ్ళందరూ కూడా సో ట్రీటింగ్ వేరియస్ డిసీజెస్, చాలా రకాలైన వ్యాధులని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటిని కూడా మనం డాక్యుమెంట్ చేసుకోవాలి, ఓకేనా. సో వాటిని యూజ్ చేసి కొత్త కొత్త డ్రగ్స్ అంటే మెడిసిన్స్ని కనిపెడుతూ ఉంటారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎథ్నోబాటనీ, ఓకే, మెడిసినల్ డ్రగ్స్ కోసం. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో మెనీ వైల్డ్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్. సో చాలా రకాలైన అడవి మొక్కలన్నీ కూడా మనకి సో ఫుడ్ లాగా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మొక్కల నుంచి ఫ్రూట్స్ వస్తాయి, ఓకే, ఫ్లవర్ కూడా తింటారు, మొక్కల నుంచి సీడ్స్ వస్తాయి, మొక్కల నుంచి రూట్స్ వస్తాయి, దుంపలు వస్తాయి. ఇలా మొక్కలను మనం అన్ని పార్ట్స్ తింటామండి. రూట్స్ తినే మొక్కలు ఉన్నాయి, స్టెమ్ తింటాము, లీఫ్ తింటాము, ఫ్రూట్, ఫ్లవర్, సీడ్ అన్నీ తింటాం. సో ఇప్పుడు ఈవెన్ రిప్రొడక్టివ్ పార్ట్స్ కూడా తింటాం. ఇప్పుడు సాఫ్రన్ ఉంది కదా, కుంకుమ పువ్వులో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ స్టిగ్మాని తింటాం అనమాట మనం. సో అట్లా ఫుడ్ పర్పస్లో ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పైసెస్. సో కేరళలో మన కేరళ స్టేట్లో స్పైసెస్ అనేది బాగా పండుతూ ఉంటాయి ఎక్కువగా. సో బిర్యానీలో వేసుకుంటూ ఉంటారు కదా స్పైసెస్, లవంగ, చెక్క, దాల్చిన చెక్క, సో ఇట్లాంటివి అన్నమాట కిచెన్లో ఉంటాయి కదా. ఆ స్పైసెస్ వాటి కోసం కూడా ప్లాంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో కంట్రిబ్యూటింగ్ టు లోకల్ డైట్స్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో ఆ పర్టికులర్ ఏరియాస్లో నివసించే వాళ్ళందరూ కూడా ఇలాంటి డైట్ని బాగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఆ అడవుల్లో ఏవైతే వాళ్ళకు ఫుడ్ దొరుకుతుందో వాటిని తినే డిపెండ్ అవుతారు. ఇప్పుడు మీరంటే హైదరాబాద్లో ఇప్పుడు సిటీలో ఉన్నారనుకోండి. సో సిటీలో ఉంటే సిటీలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఓకే. అన్నెసెసరీ ఫుడ్ చాలా దొరుకుతుంది. పానీపూరి అని, భయ్యా తోడ ప్యాజ్ దాలో, ఎక్స్ట్రా చీజ్ దాలో, పిజ్జాలు, బర్గర్లని, నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని, జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ బాగా సిటీ కల్చర్. సో ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్లో ట్రైబ్స్ నివసించే ఏరియాస్లోకి వెళ్ళామనుకో, వాళ్ళు మంచిగా సీజనల్ ఫ్రూట్స్ బాగా తింటూ ఉంటారు. సీతాఫలాలని, ఇంకా నేరేడి పళ్ళు అని, ఇంకా చిన్న చిన్న ఏదో అడవుల నుంచి బాగా వస్తాయి కదా కొన్ని. అవి ఎక్కువగా విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది వాటి మీద. సో అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఏంటంటే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తింటారు, వాళ్ళకి అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు వాళ్ళే ఆ ఫుడ్ని తీసుకొని సిటీస్కి వచ్చి మళ్ళీ అమ్మి క్యాష్ చేసుకొని పోతూ ఉంటారు. సో అట్లా మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి, మంచి డైట్కి కూడా ఈ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ కల్చరల్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. సో కల్చరల్ రిలీజియస్ ప్రోగ్రామ్స్లో లైక్ కల్చరల్ అంటే ఫెస్టివల్స్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సర్టెన్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్డ్ సాక్రెడ్ అండ్ ఆర్ ఇంటిగ్రల్ టు రిచువల్స్, ఫెస్టివల్స్ అండ్ ట్రెడిషనల్ బిలీఫ్స్. సో కొన్ని మొక్కలు ఉంటాయి, ఓకే, ట్రెడిషనల్ బిలీఫ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కల్చరల్ ట్రెడిషనల్ బిలీఫ్స్. ఇప్పుడు మనము రావి చెట్టు ఉంటుంది తెలుసా, రావి చెట్టు వస్తే నాగుల చవితి వచ్చినప్పుడు రావి చెట్టు చుట్టూ దారం చుట్టి రావి చెట్టును మొక్కుతారు. సో రావి చెట్టును నరికేయకూడదు అంటూ ఉంటారు. సో ఇట్లాంటి కల్చరల్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి, ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే అదొక దైవం లాగా ట్రీట్ చేసి సో వాటిని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట, మొక్కుతూ ఉంటారు ఆ ప్లాంట్స్ని. సో ఇలాంటి కొన్ని మొక్కలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో కూడా కల్చరల్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్, ఇప్పుడు మ్యాంగో ప్లాంట్ ఉందా, మ్యాంగో ప్లాంట్ కూడా కల్చరల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందనుకోండి, ఉగాది కానీ శ్రీరామనవమి వస్తే ఏం చేస్తాం, ఇల్లులో మొత్తం మామిడి తోరణాలు కడతారా లేదా, పెళ్ళిళ్ళల్లో మామిడి తోరణాలు కడతారు. ఇంకా ఏదైనా కొన్ని ట్రెడిషనల్ ఫంక్షన్స్ జరిగితే మామిడి తోరణాలు కడతారు. ఇంకా ఇప్పుడు అమ్మవారి జాతరలు, అమ్మవారి దసరా ఇలాంటివి వచ్చినప్పుడు వేప చెట్లను తీసుకొచ్చి వేపాకుని ఇళ్ళల్లో కట్టుకోవడం కానీ, వేపాకు పూజించడం కానీ, వేప చెట్టుని ఇలా చేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటివి అనమాట, లైక్ దట్, ఓకే. అలాంటి వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అగ్రికల్చర్ అండ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్స్.
సో అగ్రికల్చర్లో ట్రెడిషనల్ నాలెడ్జ్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ క్రాప్ వెరైటీస్. సో క్రాప్ వెరైటీస్, పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ క్రాప్స్ని, ఈల్డ్ని మనము డెవలప్ చేయొచ్చండి. అలాగే పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్ అంటే ఇన్సెక్ట్స్, డిసీజెస్ని రెసిస్ట్ చేసే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఓకేనా, న్యాచురల్గా అది కూడా. ఇంకా మనం అగ్రికల్చర్లో ప్లాంట్స్ని ఉపయోగించి న్యాచురల్ ఫర్టిలైజర్స్ని, బయో ఫర్టిలైజర్స్ని కూడా మనం తయారు చేయొచ్చు. బయో ఫర్టిలైజర్స్ వల్ల సాయిల్ బాగా ఏమవుతుందంటే ఫర్టైల్ అవుతుంది అనమాట, సాయిల్ ఎరోషన్ అనేది తగ్గుతుంది. సో అలాంటి పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు. కీటకాల బారి నుంచి కాపాడే రెసిస్టెన్స్ ఉన్న ప్లాంట్స్ని కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అట్లా సస్టైనబుల్ ఫార్మింగ్లో కూడా వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే అంతరించిపోతున్నటువంటి జీవులను బ్రతికించడానికి, కాపాడడానికి కూడా సో వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇండిజినస్ ప్రాక్టీసెస్ సపోర్ట్స్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ రేర్ అండ్ ఇండేంజర్డ్ ప్లాంట్ స్పీసీస్. అంటే చాలా అరుదుగా దొరికే మొక్క జాతులను లేదా అంతరించిపోతున్నటువంటి మొక్క జాతులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి కూడా మనము ఈ వన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట, అది కాపాడడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కన్జర్వేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో మీకు ఎన్విరాన్మెంట్లో ఈ టాపిక్ ఉందండి, మస్ట్ అండ్ షుడ్ చదవాలి. నిన్న మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఒక పీపీటీ పెట్టా చూడండి, పీడిఎఫ్. అందులో ఇన్సితు కన్జర్వేషన్, ఎక్సితు కన్జర్వేషన్, ఇన్సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్, ఎక్సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ పాసిబుల్ దీని మీద డిస్కషన్ రేపు వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చూడండి, ఓకే. ఎల్లుండే కదా మీకు ఎగ్జామ్, సండే. నెక్స్ట్ ఎకనామిక్ వాల్యూ. లోకల్ కమ్యూనిటీస్ ఆర్ ప్లాన్స్ ఫర్ మేకింగ్ సో హ్యాండీక్రాఫ్ట్స్, డైస్, ఆయిల్స్, ఫైబర్స్ అండ్ రెజిన్స్ సపోర్టింగ్ రూరల్ లైవ్లీహుడ్. చూడండి వీటి యొక్క ఎకనామిక్ వాల్యూ ఏంటంటే ప్లాంట్ యొక్క ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసి సో వాటిని మార్కెటింగ్ చేస్తారు. ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్, సో చేతితో చేసే కొన్ని బుట్టలు కానీ, కొన్ని బుట్టలు అల్లుతారు కదా, బుట్టలు అల్లడం, లేకపోతే బీడీలు తయారు చేయడం, ఓకే. సో ఇలాంటి వాటి కోసం అన్నమాట. ఇంకా డైస్ని తీసి కలర్స్ అద్దడం, ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్స్, ఇలాంటి ఆయిల్స్, ఫైబర్స్, ఓకే, ఫైబర్స్, రెజిన్స్, ప్లాంట్ నుంచి వచ్చే రెజిన్స్, గమ్స్, లాటిన్స్, వీటన్నిటిని. ఆ గమ్స్ని గమ్లాగా యూజ్ చేస్తూ ఉంటారు, లాటిన్స్ని వచ్చి లైక్ పెయింటింగ్లో కానీ లేకపోతే బైండింగ్ పర్పస్లో కానీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఆ చుట్టుపక్కల ఏరియాలో నివసిస్తూ ఉంటారో అడవులకి దగ్గరగా ట్రైబ్స్, వాళ్ళని ఇవన్నీ కలెక్ట్ చేసి అమ్ముకొని డబ్బులు తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఎకనామికల్గా కూడా ఇది యూజ్ అవుతుంది. ఫారెస్ట్రీ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్ అండి. ఎథ్నోబాటనీ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ సస్టైనబుల్ మెథడ్స్ ఆఫ్ ఫ్యూయల్ వుడ్ కలెక్షన్, గమ్ ట్యాపింగ్ అండ్ ఫారెస్ట్ రీసోర్స్ యూజ్, ఓకేనా. సో ఫ్యూయల్ వుడ్ అంటే నథింగ్ బట్ కోల్, ఓకే. కోల్ని కలెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఫ్యూయల్ ఇచ్చే వుడ్ టైప్ కలెక్ట్ చేయడం కానీ, ప్లాంట్స్ నుంచి గమ్ముని ట్యాప్ చేయడం కానీ, ఇంకా ఫారెస్ట్ రీసోర్స్ యూజ్, ఓకే. ఫారెస్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇలాంటి వాటి పర్పస్లో ఫారెస్ట్రీ రీసోర్స్ మేనేజ్మెంట్లో కూడా యూజ్ చేస్తారు. ఆ హెడ్డింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడ్రన్ ఫార్మకాలజీ అండ్ బయోటెక్నాలజీ. సో మోడ్రన్ ఫార్మకాలజీ, బయోటెక్నాలజీలో ఎథ్నోబాటనీని ఎలా యూజ్ చేస్తారంటే ట్రెడిషనల్ ప్లాంట్ యూజెస్ ఇన్స్పైర్ సైంటిఫిక్ రీసెర్చ్ లీడింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్స్. మోడర్న్ మెడిసిన్స్ అంటే అవే ఇంగ్లీష్ మెడిసిన్స్ అనమాట. డోలో 650, అజిత్రోమైసిన్, యాంటీబయోటిక్, అమాక్సిలిన్, టెట్రాసైక్లిన్, ఇలాంటి యాంటీబయోటిక్స్ని, మెడిసిన్స్ని డిస్కవర్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కాస్మెటిక్స్, పర్సనల్ కేర్. సో కాస్మెటిక్స్లో మేకప్ వేసుకోవడానికి ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ బ్యూటీ ట్రీట్మెంట్స్. సో స్కిన్ కేర్, ఓకే, ఏదేదో చేస్తారు కదా, ముల్తానీ మట్టి అని, అలోవెరా జెల్ ఫేస్కి రాసుకోవడం, తర్వాత సున్నిపిండి, ఇట్లాంటివి ఏదో చేస్తూ ఉంటారు కదా మొత్తాన్ని. నాకు తెలియదు అవన్నీ, ఎందుకంటే నేను పౌడర్ కూడా రాయను కాబట్టి ఫేస్కి. స్కిన్ కేర్,
ఓకే, స్కిన్ కేర్, ఇంకా పౌడర్స్ కూడా చేస్తారండి ప్లాంట్స్తోనే, సమ్ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రిపరేషన్స్, ఓకే, హెయిర్ ఆయిల్కి కూడా డిఫరెంట్గా ఇప్పుడు ఏదో వేస్తుంటారు, కరివేపాకు అది ఇది వేసి ఆయిల్ పెడుతూ ఉంటారు హెయిర్ బ్లాక్ అవ్వడానికి, గ్రోత్ అవ్వడానికి, అట్లా బ్యూటీ పర్పస్లో కూడా, కాస్మెటిక్స్లో కూడా వీటిని న్యాచురల్గా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, న్యాచురల్. ఓకేనా. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి సర్టెన్ ప్లాంట్స్ ఆర్ ట్రెడిషనలీ యూజ్డ్ ఫర్ సాయిల్ ఫర్టిలిటీ, ఇంప్రూవ్మెంట్, ఎరోషన్ కంట్రోల్ అండ్ ఎకో రిస్టరేషన్. ఓకే, ఎకో రిస్టరేషన్ సాయిల్ ఫర్టిలిటీని కంట్రోల్ చేయడానికి, సో ఐ మీన్ సాయిల్ ఎరోషన్ని కంట్రోల్ చేసి ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే సాగుబడి పెంచుతుంది అనమాట, ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసి ఎరోషన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఎకో రీస్టోరేషన్ అంటే ఎకాలజీని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా యూజ్ అవుతాయి ఈ 10 ఎథ్నోబాటనీ అప్లికేషన్స్ అనమాట. ఓకేనా, ఈ అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎథ్నోబాటనీ ఈజ్ మెయిన్లీ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్. సో రిలేషన్ ఇన్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్, ఇందాక చెప్పాం కదా, ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్. సో దట్ ఈస్ లైక్ ఎథ్నోబాటనీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎథ్నోబొటానికల్ అప్లికేషన్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఏది అంటే క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ పెస్ట్ రెసిస్టెన్స్, స్టెరైల్ ఇరిగేషన్, శాటిలైట్ ఇరిగేషన్ అండ్ ప్లాస్టికల్చర్, ఫర్టిలైజర్ ప్రొడక్షన్. సో ఆప్షన్ 1 క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ పెస్ట్ రెసిస్టెన్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్రాప్ రెసిస్టెన్స్, ఓకే, క్రాప్ ఇంప్రూవ్మెంట్ అంటే పంట దిగుబడిని పెంచుతుంది, ప్లస్ పెస్ట్ రెసిస్టెన్స్ అని అంటే సో లైక్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ద అప్లికేషన్ అని చెప్పచ్చు. ఇక మీకు అలాగే ఫార్మాలో అప్లికేషన్ ఏంది, అలాగే ఇండస్ట్రియల్ పర్పస్లో అప్లికేషన్స్ ఏంటి, 10 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏదైనా అడగొచ్చు. అందుకే నేను ఫస్ట్ అప్లికేషన్ చెప్పి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ గమ్ ట్యాపింగ్ అండ్ ఫ్యూయల్ వుడ్ కలెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు. సో చూడండి, గమ్ ట్యాపింగ్ ఫ్యూయల్ వుడ్, ఇవి రెండు దేనికోసం అండి, ఫారెస్ట్రీ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్ కోసం. ఓకే, ఫారెస్ట్రీ అండ్ రీసోర్స్ మేనేజ్మెంట్లో భాగం అనమాట. ఇంతకీ ఫారెస్ట్రీ అంటే గమ్స్లో, గమ్ అంటే మొక్కల నుంచి కలెక్ట్ చేయడం, ఫ్యూయల్ వుడ్ కలెక్షన్ కూడా ఎక్కువ అడవుల్లోనే చేస్తారు. సో అందుకే ఫారెస్ట్రీ. రీసోర్స్ మేనేజ్మెంట్ అంటే అక్కడ ఉండే పర్టికులర్ ఫారెస్ట్ని మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ గమ్స్ని ఎందుకు ట్యాప్ చేయాలి అని అంటే, ప్లాంట్కి గమ్ ఎక్స్క్రీషన్ అనేది వన్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు డైలీ మనం యూరిన్ ఎక్స్క్రీషన్, స్వెట్ ఎక్స్క్రీషన్ ఎలా చేస్తామో అవి కూడా వాటికి అవసరం లేని డిఫరెంట్ ఫ్యూయల్స్ని కానీ లేకపోతే డిఫరెంట్ మెటీరియల్స్ని బయటకి రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు వాటర్ వేపర్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ త్రూ. అలాగే గమ్స్, లాటిక్స్, రెజిన్స్, ఓకే, ఇలాంటివి. ఇంకా కొన్ని వేస్ట్ మెటీరియల్స్ ఫ్రూట్స్లో స్టోర్ చేసుకొని ఫ్రూట్ని రాల్చేస్తాయి, ఇంకొన్ని లీఫ్లో స్టోర్ చేసి లీఫ్ రాల్చేస్తుంది, ఇంకొన్ని బార్కులో స్టోర్ చేసి బార్క్ ఇట్లా రాలిపోతూ ఉంటుంది కదా. సో అట్లా వేస్ట్ మెటీరియల్స్ని అవి ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు మనం వాటిని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసినప్పుడే అప్పుడు ఆ ఫారెస్ట్ అనేది అక్కడ క్లీన్ అవుతుంది, ఫర్టైల్ అవుతుంది, అడవులు అనేవి మంచిగా హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలాగే. నెక్స్ట్, ఎథ్నోబొటానికల్ సర్వేస్ హెల్ప్స్ ఇన్. ఎథ్నోబొటానికల్ సర్వే వేటిలో హెల్ప్ అవుతుంది అంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ ఇండిజినస్ నాలెడ్జ్. సో ఇండిజినస్ నాలెడ్జ్లో యూజ్ అవుతుందండి. అంటే ఏ పర్టికులర్ లోకల్ ఏరియాలో ఏ పర్టికులర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని ఏ పర్పస్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శేషాచలం ఫారెస్ట్. సో మనకి ఏపీలో అటుపక్క తిరుపతి నుంచి కడప, బాక్రాపేట్ ఆ ఏరియా అంతా శేషాచలం ఫారెస్ట్, పుష్ప సినిమాలో చూపిస్తారు కదా. సో ఈ పర్టికులర్ ఫారెస్ట్లో రెడ్ వుడ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఓకేనా, అంటే అక్కడ రెడ్ వుడ్ అనేది ఎలా ఉందని ఎలా తెలుసు, వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ఎథ్నోబాటనీ. ఓకే, అందులో రెడ్ వుడ్ ఉంది, ఆ రెడ్ వుడ్ ఇంత కాస్ట్ అవుతుంది, ఆ రెడ్ వుడ్ని ఏ పర్పస్లో యూజ్ చేస్తారు, ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎవరు ఇల్లీగల్గా వాటిని దొంగలేస్తున్నారు, ఇవన్నీ ఒక డేటా డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒక డేటా అనేది ఉంటుంది అనమాట. అట్లా
కొన్ని ప్లాంట్స్ ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే, అవి వాటిని మనం ఏమంటామంటే ఇండిజినస్ నాలెడ్జ్ అని అంటాం. ఇప్పుడు ఇవి అక్కడే ఉన్నాయని మీకు ఎట్లా తెలుసు, నాకెట్లా తెలుసు, లేదా పుష్ప సినిమా తీసిన డైరెక్టర్కి ఎట్లా తెలుసు ఆడికే పోయి తీయాలి అని అంటే సైంటిస్టులు రీసెర్చ్లో మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్. సరే, ఇప్పుడు అదంటే ఇండియాలో కాబట్టి మనకు తెలుసు. ప్రపంచంలో ఫేమస్ రెడ్వుడ్ ఫారెస్ట్ ఎక్కడుందంటే కాలిఫోర్నియాలో ఉంటుంది. మరి అది మనకెట్ట తెలుసు అంటే జీకే. ఓకే, ఎవరో సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఇక్కడ పలానా చోట పర్టికులర్ ప్లాంట్ ఉంది, ఇది ఇంకెక్కడా ఉండదు అలా చెప్తే మనం చదువుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అట్లా ఎగ్జాంపుల్ చెప్పా. సో అట్లా కొన్ని ఇప్పుడు నీలగిరి ప్లాంట్స్ ఎక్కడ ఎక్కువ ఫేమస్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు టొమాటో అనుకోండి, టొమాటో ఏపీలో మదనపల్లిలో టొమాటో మార్కెట్ పెద్దగా ఉంటుంది, అక్కడ టొమాటోస్ ఫేమస్. ఇక ఈస్ట్ గోదావరిలో ఒకటి, వెస్ట్ గోదావరిలో ఒకటి ఫేమస్. నల్లమల ఫారెస్ట్లో నల్ల త్రాచు, నాజా ఇండియన్ కోబ్రా, అవి స్నేక్స్, అవి ఫేమస్ అలా అన్నమాట. ఓకేనా, సో అట్లా మనకు నాలెడ్జ్ కోసం. అండ్ డిస్కవరీ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్. డిస్కవరీ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్ అంటే సో ప్లాంట్కి సంబంధించిన కొత్త మందులని, కొత్త డ్రగ్స్ని మనము డిస్కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మలేరియా డ్రగ్ సింకోనా ప్లాంట్ బార్క్ నుంచే తీస్తారు. ఆ సింకోనా ప్లాంట్ ఎక్కడుంది ఏంటి, ఓకే, ఆ నాలెడ్జ్ కోసం. అండ్ రిడక్షన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్, ఇది రాంగ్. కల్చరల్ హెరిటేజ్ ఇంక్రీజ్ అవుతుంది కానీ రెడ్యూస్ అవ్వదు. సో ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎథ్నోబొటానికల్ యూజ్. సో ఎథ్నోబొటానికల్ యూజెస్ ఏంటి? నీమ్ యాజ్ ఏ న్యాచురల్ పెస్టిసైడ్, కరెక్ట్ అండి. నీమ్ ప్లాంట్ని న్యాచురల్ పెస్టిసైడ్గా యూజ్ చేస్తారు. ఈ నీమ్లో నింబిన్ని కలెక్ట్ చేస్తామని చెప్పాను కదా, ఈ నింబిన్ వచ్చి మనకి నీమ్ ప్లాంట్ లీఫ్, రూట్, ఫ్రూట్స్, ఫ్లవర్ నుంచి కూడా దొరుకుద్ది. తులసి ఇన్ రిలీజియస్ రిచువల్స్, అంతే కదా, తులసి కోట చుట్టూ తిరిగి తులసి చెట్టును మొక్కుతారా లేదా, సో అది ఒక రిలీజియస్ రిచువల్స్. సో అండ్ టర్మరిక్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్, టర్మరిక్ని ట్రెడిషనల్ మెడిసిన్గా వాడుతూ ఉంటారు. పసుపు, ఓకే, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అరే పసుపు పెట్టేంటారా బ్లీడింగ్ అయిపోద్ది అని అంటారు. ఓకే, బ్లడ్ని క్లాట్ చేయడానికి యాక్ట్ చేస్తుంది అది. ఓకే, ఇంకా ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు, పసుపు పూసుకుంటూ ఉంటారు, ఇట్లా ఇవన్నీ సో ఎగ్జాంపుల్స్. కాబట్టి ఆల్ ది అబో అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. పసుపు టర్మరిక్ అనేది అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అండి టర్మరిక్ అనేది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో కాలం ఏలో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, కాలం బిలో వాటి యొక్క యూజెస్ ఉన్నాయి. సో వాటి యొక్క యూజెస్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ నీమ్, తులసి, టర్మరిక్, అలోవెరా. సో నీమ్ ప్లాంట్ యూజ్ ఏంటి, ఇందాకే చెప్పాం కదా, నీమ్ అనేది ఒక న్యాచురల్ పెస్టిసైడ్ అనేది. సో కనిపిస్తుందా అండి, నీమ్ అనేది ఏంటి, నీమ్ ఒక న్యాచురల్ పెస్టిసైడ్ అన్నమాట. ఓకే, నీమ్ ఒక న్యాచురల్ పెస్టిసైడ్ అండ్ యాంటీసెప్టిక్ ఏజెంట్, ఇందాకే చెప్పాం. ఓకే, సో ఆప్షన్ 2 ఏకి 2 అనేది కరెక్ట్ ఆన్సర్. న్యాచురల్ పెస్టిసైడ్ అండ్ యాంటీసెప్టిక్ ఏజెంట్గా కూడా యూజ్ చేస్తుంది. ఏమైనా పుండ్లు, గాయాలు తగిలినప్పుడు సెప్టిక్ అవ్వకుండా యూజ్ చేయొచ్చు. తులసి, ఓకేనా, తులసి వచ్చేసి ఇందాకే చెప్పాం కదా, సాక్రెడ్ ప్లాంట్, మెడిసిన్ ఫర్ కోల్డ్. సో తులసిని కోల్డ్కి మెడిసిన్గా మనం వాడచ్చు. అంటే తులసి వేసి లంగ్స్లోకి స్టీమ్ తీసుకోవచ్చు, నీమ్ కూడా స్టీమ్ తీసుకోవచ్చు, తులసి కూడా స్టీమ్ తీసుకోవచ్చు. ఓకేనా, అండ్ సాక్రెడ్ ప్లాంట్ లాగా వాడుతూ ఉంటారు. అంటే లొకాలిటీ వాళ్ళు పూజిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ. సాక్రెడ్ గ్రూవ్స్ అంటే ఏంటంటే పర్టికులర్ ఏరియా వాళ్ళు, పర్టికులర్ లొకాలిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళు పూజించే మొక్కలు అన్నమాట అవన్నీ కూడా. సో పూజిస్తూ ఉంటారు. సో కాబట్టి బీకి 1. అండ్ టర్మరిక్ని వూండ్ హీలింగ్, గాయాలు, పుండ్లు ఏమన్నా తగిలినప్పుడు కొంచెం పసుపు వేస్తారు దాని మీద, యాంటీసెప్టిక్ అవ్వకుండా, సెప్టిక్ అవ్వకుండా, యాంటీసెప్టిక్ ఏజెంట్ లాగా వాడతారు. అంటే సెప్టిక్ అవ్వకుండా, ఏమైనా జర్మ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళకుండా పైన పసుపు రాసేస్తారనమాట. సో కాబట్టి 3, సికి 3. అండ్ అలోవెరాని స్కిన్ కేర్, ఓకే, స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం యూజ్ చేస్తారండి. సో డైలీ అలోవెరా స్కిన్ పైన అలోవెరాని అప్లై చేస్తే, ఇప్పుడు మాయిశ్చరైజర్స్ పెడుతూ ఉంటారు కదా, మాయిశ్చరైజర్స్ బదులు న్యాచురల్ మాయిశ్చరైజర్ ఏదంటే అలోవెరా. స్కిన్కి చాలా మాయిశ్చరింగ్ ఇస్తుంది అది. ఓకే, అంటే ఏజ్ లుక్ కనిపించకుండా చేస్తుంది. సో
తాగొచ్చు, జ్యూస్ లాగా తాగొచ్చు. అలోవెరా జ్యూస్ రెగ్యులర్గా తాగొచ్చు, ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ లేదా ఫేస్కి అప్లై చేస్తూ ఉంటారు. అండ్ బర్న్స్ ట్రీట్మెంట్, ఓకేనా. బర్న్స్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఏదైనా స్కిన్కి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా ట్రీట్మెంట్స్ చేసినప్పుడు బర్నింగ్ అవ్వకుండా అలోవెరా జెల్ అప్లై చేస్తూ ఉంటారనమాట. సో అలాగా. సో కాబట్టి డీకి 4, 2, 1, 3, 4 ఎక్కడుంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ మ్యాచ్ అనమాట. నెక్స్ట్ కాలం ఏలో మళ్ళీ చూడండి, జూమ్ చేస్తున్నాను మీకు కనపడదేమో అనేసి. ఎస్, బొటానిస్ట్ కంట్రిబ్యూషన్ అంటే కొంతమంది సైంటిస్టులు ఇచ్చారు, వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటి. సో హార్ష్ బర్గర్ అనే సైంటిస్ట్ ఇందాకే చెప్పాం కదా, ఫాదర్ ఆఫ్ ఎథ్నోబాటనీ. ఫస్ట్ క్వశ్చన్ అదే అన్నాం. సో ఫాదర్ ఆఫ్ ఎథ్నోబాటనీ ఎవరంటే హార్ష్ బర్గర్. సో ఎథ్నోబాటనీ అనే వర్డ్ని కూడా 1895లో ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు అని అంటే ఈయనే, హార్ష్ బర్గర్ అని చెప్పచ్చు. ఓకే, సో 2, ఏకి 2. అండ్ ఎస్కే జైన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎథ్నోబాటనీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎథ్నోబాటనీ ఎవరు అని అంటే ఎస్కే జైన్ అని చెప్పుకున్నాం. ఓకేనా, ఈయన బుక్ కూడా రాశారు కదా. నెక్స్ట్ ఆర్ఏ షెట్లర్. సో ఆర్ఏ షెట్లర్ వచ్చేసి పాయనీర్ ఇన్ అమెజాన్ ఎథ్నోబాటనీ. ఈయన అమెజాన్ ఫారెస్ట్లో రీసెర్చెస్ చేసి కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ని డిస్కవర్ చేశారు, వాటి ఆల్కలాయిడ్స్ గురించి డిస్కస్ చేశారనమాట. అండ్ జేడబ్ల్యూ హార్ష్ బర్గర్. సో ఈయన కాయిన్డ్ ద టర్మ్ ఎథ్నోబాటనీ ఇన్ 1895. సో ఈయన 1895లో ఎథ్నోబాటనీ అనే టర్మ్ని ఇచ్చారనమాట. ఓకేనా. సో కాబట్టి యాక్చువల్లీ ఈ హార్ష్ బర్గర్ ఒక్కడే. సో ఇక్కడేమో ఫాదర్ ఆఫ్ ఎథ్నోబాటనీ అని అన్నాం, ఇక్కడేమో కాయిన్డ్ ద టర్మ్ ఎథ్నోబాటనీ ఫాదరు ఆయనే, ఎథ్నోబాటనీని డిస్కవర్ చేసింది, వర్డ్ని కనిపెట్టింది కూడా ఆయనే. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, నేను మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని నేను మీకు చెప్తున్నాను. అర్థమైందా? ఈ టైప్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అనేసి. నెక్స్ట్ కాలం ఏలో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, కాలం బిలో కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. సో పీపల్ ప్లాంట్. ఓకే, పీపల్ ప్లాంట్ అంటే తెలుసు కదా, మర్రి చెట్టు. పీపల్ ప్లాంట్ వచ్చి సో వార్షిప్డ్ యాజ్ ఏ సాక్రెడ్ ట్రీ ఇన్ ఇండియా. ఎస్, దీన్ని పూజిస్తామని ఇందాకే చెప్పాం కదా, మర్రి చెట్టుని నాగుల చవితికి, వినాయక చవితికి మర్రి చెట్టుని పూజిస్తారనమాట. సో కాబట్టి ఇది ఒక సాక్రెడ్ ట్రీ. పూజించేవన్నీ కూడా అండ్ మనం రిలీజియన్స్ రెస్పెక్ట్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా సాక్రెడ్ ట్రీస్ అనమాట. ఇంకా తులసి వచ్చి హోలీ బేసిల్ యూజ్డ్ ఇన్ రిచువల్స్ అండ్ మెడిసిన్. ఓకేనా, సో ఇది కరెక్ట్ మ్యాచ్. సో హోలీ బాసిల్ యూజ్డ్ ఇన్ రిచువల్స్, మెడిసిన్ లాగా కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్కి మెడిసిన్ లాగా కూడా తులసిని యూజ్ చేస్తారు. తర్వాత బనానా వచ్చేసి యూజ్డ్ ఇన్ ఆస్పీషియస్ ఫంక్షన్స్ అండ్ ఆఫరింగ్స్. ఇది కరెక్ట్ మ్యాచ్. నెక్స్ట్ శాండల్వుడ్. సో శాండల్వుడ్ వచ్చి యూజ్డ్ ఇన్ రిలీజియస్ సెరమోనీస్ అండ్ సో ఇన్సెన్స్. ఓకే, సో రిలీజియస్ సెరమోనీస్లో, ఫంక్షన్స్లో ఈ శాండల్వుడ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, పెళ్ళిళ్ళలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1, 2, 3, 4. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకేనా, 1, 2, 3, 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, ప్లస్ వాళ్ళు యూజ్ చేసే ప్లాంట్స్ ఏంటి. సో వీళ్ళు ట్రైబ్స్ అండి. సో వీళ్ళు మెడిసినల్ యూజ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ సెంట్రల్ ఇండియా. సో సెంట్రల్ ఇండియాలో ఎక్కువ ఉంటారు. ప్లాంట్స్ని ఎక్కువగా మెడిసినల్ యూసేజ్లో ప్లాంట్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ టోడస్. వీళ్ళు యూజ్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ డైరీ అండ్ రిచువల్స్ ఇన్ నీలగిరీస్. సో నీలగిరీస్లో ప్లాంట్స్ని ఎక్కువగా డైరీ అండ్ రిచువల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ సంతల్స్ వచ్చి యూజ్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ అండ్ మెడిసిన్ ఇన్ జార్ఖండ్. సో వీళ్ళు జార్ఖండ్లో ఉంటారు ఈ ట్రైబ్స్. సో ప్లాంట్స్ని ఎక్కువగా ఫుడ్ కోసం అండ్ వాటి నుంచి మెడిసిన్స్ని కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. తర్వాత నాగాస్. సో నాగాస్ వచ్చి
వీళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటారు. సో ఎథ్నో బొటానికల్ యూజ్ అంటే అన్ని అప్లికేషన్స్ మనం ఇందాక చెప్పామే, అన్ని పర్పస్లో అన్ని యూసేజెస్లో వీళ్ళు ప్లాంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అగైన్ 1 2 3 4 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు మేబీ. ఓకే, ట్రైబ్స్ అండ్ వాళ్ళ యొక్క యూసేజెస్ ఏంటి అని. నెక్స్ట్ ఎథ్నోబాటనీకి సంబంధించిన మూమెంట్ అండ్ రిలీజియన్. ఓకే, ఎథ్నోబాటనీకి సంబంధించిన మూమెంట్స్ చూడండి. సో ఫస్ట్ చిప్కో మూమెంట్. సో చిప్కో మూమెంట్ ఉత్తరాఖండ్, ఓకే, అటుపక్క హిమాలయాస్ ఉన్నాయి కదా. సో హిమాలయాస్లో 1970 నుంచి 73 వరకు చిప్కో మూమెంట్ వచ్చింది. సో చెట్లను నరకూడదు అనేసి. సో కాబట్టి ఉత్తరాఖండ్ అది ప్లేస్ రీజన్ వచ్చేసి ఉత్తరాఖండ్. అండ్ బిషోనీ మూమెంట్ ఇది కూడా ఎథ్నోబాటనీ రిలేటెడ్ మూమెంట్, రాజస్థాన్లో స్టార్ట్ అయింది. అండ్ అపికో మూమెంట్, సో ఇది కర్ణాటకలో స్టార్ట్ అయింది. అండ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్ వచ్చి కేరళ. ఇవన్నీ మూమెంట్స్ అన్నమాట, ఎథ్నోబాటనీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో వాటి గురించి సమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా, ఎస్. ఓకే, సో ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఎథ్నోబాటనీ నుంచి. రేపు కూడా ఒక సెషన్ చేస్తాను, లైక్ దేని మీద చేయాలో ఒకసారి. మొన్న వీడియోలో ఎథ్నోబాటనీ చేయమని కామెంట్స్ పెట్టారు కాబట్టి చేశాను. ఇంకా ఓవరాల్ టోటల్గా మనకు సైన్స్ మీద ఇంకొక వీడియో నేను చేసి రేపు అప్లోడ్ చేస్తాను. సండేనే ఎగ్జామ్ కాబట్టి. సో ఎథ్నోబాటనీ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో బాగా రివిజన్ చేయండి ఈ టైంలోని, మంచిగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ కూడా రాయండి. సో మన యాప్లో టెస్ట్ సిరీస్ ఓన్లీ 100 రూపీస్కే ఉంది. సో 100 రూపీస్, మొత్తము 9 టెస్ట్లు ఉన్నాయి. ఒక్కో టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కో టెస్ట్లో 150 ఉంటాయి. సో అందులో ఎథ్నోబాటనీ మీద ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అవి మాత్రం సపరేట్గా ఒక బయటకు తీసి మళ్ళీ 1 or 2 టైమ్స్ మళ్ళీ ఆ క్వశ్చన్స్ని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ బుక్లో చదివినా, ఏ క్లాసెస్ విన్నా 100% ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడా దొరకదు. ఒకవేళ దొరికినా 100% ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉండదు. మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే పిక్ చేస్తారో, రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో గూగుల్లో కానీ, చాట్ జీపీటీలో కానీ సోర్సెస్ చాలా ఉంటాయి కాబట్టి సో అలా ట్రై చేయండి. కొంచెం హార్డ్ వర్క్ చేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 2-3 డేస్ మీరు ఏదైతే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ మీద ఈ 2-3 రోజులు కొంచెం మంచిగా చదవండి. అండ్ డోంట్ బీ నర్వస్. ఇన్ని రోజులు చేయలేంది 2-3 రోజులు ఏం చేయలేం. సో బీ పాజిటివ్, అంతా పాజిటివే అవుతుంది. అండ్ బీ హెల్దీ, టైంకి తినండి, నిద్రపోండి, టెన్షన్ పడొద్దు, జరుగుతుంది. ఓకేనా. ఎనీవే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.